హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ విహారీ. ఇవాళ మనం వచ్చేసి అజంతాలోని చివరి రూమ్ అయినటువంటి రూమ్ని ఇప్పుడు మనం చూపించబోతున్నా. ఈ వీడియో అయితే నాకు తెలిసి యూట్యూబ్లో ఎవ్వరు తీయలేదు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అక్కడ అతిపెద్ద బుద్ధ విగ్రహం కూడా, అది కూడా పడుకున్నట్టు ఉన్నటువంటి బుద్ధ విగ్రహం కూడా ఉంటుంది. అది కూడా చూద్దాం మనం. ముందుగా అక్కడికి వెళ్దాం పదండి. ఇక్కడ నుంచి చూస్తే అటు అవతల వైపు చూడొచ్చు, తెల్లగా అక్కడ ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. మనకైతే ఈడు దాకే పర్మిషన్ ఉంది. పైన చూడొచ్చు ఉడత ఎంత పైకి ఎక్కిందో కొండపైకి. ఓకేనా? ఈ చుట్టూ ఆర్కిటిక్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో, చూస్తున్నారు కదా. ఇటువైపు కూడా చూడొచ్చు, ఎంట్రన్స్కి రైట్ సైడ్లో. అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, చూడొచ్చు సూపర్బ్ ఉంది కదా. ఇక్కడ ఆర్కిటెక్ మాత్రం అటువైపు మాత్రం వెళ్ళకుండా కట్టెలు అయితే పెట్టారు. చూస్తున్నారా, కొన్ని రెస్టరేషన్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఇది ఆ కాలపు రాయి. ఇది ఇక్కడ ఉండేది. ఇక్కడ చూడొచ్చు పిల్లర్స్ అనేటివి కూలిపోయి ఉన్నాయి. ఇక్కడ ఉండాల్సినవి ఇవి పిల్లర్స్. అటువైపు కూడా చూద్దాం. ఇప్పుడు ఒకసారి చుట్టూ ఇక్కడ చూడొచ్చు ఎంత టాప్కి వచ్చామంటే లాస్ట్కి వచ్చాం మనం. ఇప్పుడు ఇక్కడ కూడా చూడొచ్చు ఆర్కిటెక్ అనేది ఎలా ఉందో. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క భంగిమలో చూడొచ్చు, డ్యాన్స్ చేస్తున్నట్టు, నడుస్తున్నట్టు, ఫ్లూట్ ఊదుతున్నట్టు. ఇక్కడ పిల్లర్స్ అనేటివి కూలిపోయినాయి. చూడొచ్చు, అజంతా ఎవరైతే వస్తారో ఇదే లాస్ట్ అన్నట్టు. దీన్ని చూడడానికి చాలా మంది వస్తారు. లోపల మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒక్కసారి మీకు చూపించిన తర్వాత మీరే అంటారు ఎంత బాగుంటుందని. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఆ చివరి రూమ్ చూద్దాం పదండి. ఇప్పుడు మీరు ఎంతగానో వెయిట్ చేసే చివరి రూమ్కి వచ్చాం. ఇక్కడ చూడొచ్చు అతిపెద్ద బుద్ధ విగ్రహం, అది కూడా పడుకుంటున్నట్టు. చూడొచ్చు ఎలా ఉందో, సేద తీరుతున్నట్టు ఉన్న బుద్ధ విగ్రహం. మరియు చుట్టూ చూడొచ్చు. ఈ రూమ్ మాత్రం చాలా ప్రత్యేకం. ఈ అజంతాలో మొత్తం శిల్పకళతో నిండి ఉంటుంది ఈ రూమ్. ఎటువైపు చూసినా కూడా శిల్పకళే ఉంటుంది. చూడొచ్చు, ఇది నాకు తెలిసి యూట్యూబ్లో ఎవ్వరూ పెట్టలేదు. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, అది కూడా చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ చుట్టూ చూడొచ్చు ఎలా ఉందో, గ్యాప్ కూడా లేకుండా శిల్పకళతో నిండి ఉంటుంది ఈ రూమ్. ఇక్కడ పిల్లర్స్ కూడా చూడొచ్చు ఎలా ఉందో. వివిధ భంగిమలతో ఉన్న విగ్రహాలు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. మనం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు చూడండి ఇటువైపు ఎలా ఉందో. ఇక్కడ బుద్ధుడు ఒక్కొక్క భంగిమల కూర్చున్న విగ్రహాలు అయితే మీరు చూడొచ్చు. మొత్తం అజంతాలో అన్ని రూములలో బుద్ధ విగ్రహం ఒక్కొక్క భంగిమలో ఉంటాయి. ఈ రూమ్లో దాదాపు చివరి రూమ్లో చూడొచ్చు అన్ని రూమ్స్ కలిపి అన్ని భంగిమలు ఉన్నట్టు ఉంటాయి. మీరు చూడొచ్చు, చేతి వేళ్ళను గమనిస్తే మాత్రం మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇటువైపు కూడా చూడొచ్చు. మళ్ళీ పైన కూడా మీరు గమనిస్తే మొత్తం శిల్పకళతోనే నిండి ఉంటుంది చుట్టూ. మనం ఇప్పుడు అటుకొస్తా నుంచి ఇటుకొస్తా చుట్టూ రావడం అయితే జరిగింది. ఇక్కడ మధ్యలో చూడొచ్చు, చూస్తున్నారు కదా ఎలా ఉందో. పైన చూడొచ్చు, ఏదో హాలీవుడ్ మూవీ చూసినట్టు పైన చూడొచ్చు ఎలా ఉందో. ఇటు నుంచి అటువైపు మొత్తం చుట్టూ చూడండి, గ్యాప్ కూడా లేకుండా ఎలా ఉందో. పూర్తి శిల్పకళ. ఇది మన దేశంలో ఇది ఒక అద్భుతం అని చెప్పచ్చు. దీన్ని చూడడానికి చాలా దేశాల నుంచి ఫారినర్స్ వస్తారు. ఇప్పుడు కూడా చూడొచ్చు, వీడియోలో చాలామంది ఫారినర్స్ ఉన్నారు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూసే ప్రయత్నం అయితే చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.